హాయ్! వెల్కమ్ టు అన్‌ఇన్‌లింక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నా దగ్గరున్న ఊలుతోటి ఒక డీఐవై స్కార్ఫ్ చేద్దామనుకుంటున్నాను. అయితే నేను షాపింగ్‌కెళ్తే నాకు అక్కడ కనిపించిన ఎక్కువ ఫ్యాషన్ ఏంటి అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ క్రోషే థింగ్స్. అంటే కొంచెం ఊలుతో చేసిన టీ షర్ట్స్, స్కార్ఫ్స్ ఇవే ఉన్నాయి. అంటే సీజన్ కూడా అదే కదా! సో, నా దగ్గర ఉంది కదా! ఊలు కొంచెం అని నేనే చేద్దామనుకున్నాను. అంటే ఇదొక మంచి ఊలనమాట. సో, కమింగ్ టు దిస్ ఊల్ ఇదొక చంకీ ఊల్ అంటారు దీన్ని. అంటే దీన్ని బ్లాంకెట్స్‌కి ఆర్ థ్రోవర్స్‌కి, స్కార్ఫ్స్‌కి, స్వెటర్స్‌కి, సాఫ్ట్ డాల్స్‌కి, కిడ్స్‌కి అలా పనికొస్తుందనమాట. సో, ఇందులో ఒక డాల్ కూడా చేశాను. ఆహ్, ఇది కొంచెం దీనికి చిన్న చిన్న యాడ్ ఆన్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేయాలి. బిఫోర్ థాట్ ఒక స్కార్ఫ్ చేసేస్తే ఊల్ ఎంత మిగులుతుందో ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాననమాట. ఇఫ్ యూ సీ ఊల్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది చూడడానికి. అంటే వేసుకుంటే కూడా కంఫర్టబుల్ ఉంటుంది క్లాత్. అండ్ డాల్ కూడా చూసి దానికి సెల్ఫ్ షైనింగ్ వచ్చింది లోపల. సో, ఐ లైక్ దిస్ కలర్. చాలా ఫ్యాన్సీ ఉంది చూడడానికి కదా కలర్. సో, లెట్ మీ స్టార్ట్. ఇఫ్ ఎవరికైనా బేసిక్స్ వచ్చి ఇఫ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, సో వాళ్ళ కోసం ఏంటంటే ఐఎమ్ యూజింగ్ 5 నీడిల్. సో, దానికి ఫస్ట్ ఇలా వేసుకొని తిప్పుకొని ఐ స్టార్ట్ చైన్స్. లాక్ చేసేసుకున్నాను దీన్ని స్టార్టింగ్లో. దెన్ కొంచెం పెద్దగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో 15 వచ్చాయి కదా చైన్స్. సో దిస్ విల్ బి మై విడ్త్ ఆఫ్ ద స్కార్ఫ్ అనమాట. ఇంత విడ్త్ వస్తుంది. ఐ థింక్ పెద్దగా అవుతుందేమో. ఐ కెన్ కీప్ ఇట్ టు 12. I'll keep it to 12. Okay, 15, 14, 13, 12. So I think this is enough. సో 12 పెట్టుకున్నాను. సో 12 తర్వాత ఒకటి ఎక్స్ట్రా తీసుకొని టర్న్ చేసుకుంటే, సో ఇదొక స్టాపర్ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ మనం 12 కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 12 ఏంటంటే ఎవ్రీ టైం ఒక చైన్ ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వచ్చే వరకు మళ్ళీ కౌంట్ చేసుకోవాలి. కరెక్ట్గా 12 లూప్సే ఉండాలన్నమాట అందులో. ఒకరే 12 లూప్స్ కొంచెం మిస్ అయిపోయి ఇటు అటు అయింది అంటే ప్యాటర్న్ అంతా పాడైపోతుంది. కాబట్టి అది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి 12 లూప్స్ అనేవి. సో నేనేంటంటే ఎవ్రీ చైన్ అయిపోయిన తర్వాత ఒకసారి కౌంట్ చేసుకుంటాను అనమాట 12 వచ్చాయా లేదా అనేది. సో ఈచ్ అలా ఒక్కొక్క రోకి అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే దీన్ని ఓల్గా ప్యాటర్న్ అంటారు. ఓల్గా ప్యాటర్న్ అంటే చిన్న చిన్న బ్రేడ్స్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి ఆ స్కార్ఫ్లో బోత్ ది సైడ్స్. సో ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అలాగా మధ్య మధ్యలో అలా బ్రేడ్స్ లాగా కనిపిస్తాయి అనమాట. సో దాన్ని ఓల్గా ప్యాటర్న్ అంటారు. ఈ ప్యాటర్న్ ఏంటంటే చిన్న టెక్నిక్ ఉంటుందన్నమాట. సో క్రోషే యాక్చువల్గా వెరీ ఈజీ. చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే అది ఈజీగా వస్తుంది. దాని ప్రాసెస్ మాత్రం సేమే. బట్ ఏంటంటే ఆ డిజైన్స్ రావాలంటే చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి అంతే. సో అలా ఒక చిన్న లూప్ ఉంటుందన్నమాట. ఆ లూప్లోనే ఒక చిన్నది సింగిల్ లూప్ ఒకటి తీసుకొని దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి ఆ ప్యాటర్న్ వస్తుంది, ఎగ్జాక్ట్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ ఏంటంటే నేను మధ్య మధ్యలో లెంత్ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు లెంత్ ఐడియా లేదు బేసిక్గా. అంటే మనకి ఇష్టమైనంత లెంత్ చేసుకోవచ్చు కాబట్టి. సో కొన్ని స్టైల్స్ కూడా వేసుకొని చూసాను అనమాట. ఏ స్టైల్కి ఎంత అవసరం వస్తుందని. బికాజ్ మనకు ఒక్కోసారి కొంచెం చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి కదా. సో అలా చెక్ చేసుకొని టెస్ట్కి కూడా చెక్ చేసి సో స్కార్ఫ్ ఎంత లెంత్ కావాలనేది నేను లాస్ట్కి డిసైడ్ చేసుకున్నాను. ఒకవేళ అవసరం పడింది అంటే కొంచెం యాడ్ చేస్తూ ఉన్నాను.
సో, అలా కావాల్సినంత పెట్టుకున్నాను. సో, దీనికి మొత్తం అయిపోయిన తర్వాత 2 ఎండ్స్ కూడా అలా వదిలేయకుండా కొంచెం బోర్డర్‌గా కనిపిస్తుంది కదా! అలా వదిలేయకుండా దాన్ని కొంచెం యాడ్ ఆన్ చేద్దామని టాజిల్స్ యాడ్ చేశాననమాట. అదే విషయం టెషీకి చెప్తున్నానిక్కడ. సో, టాజిల్స్ కూడా యాక్చువల్‌గా ఈజీ. ఏంటి అంటే ఎండ్స్ ఉన్నాయి కదా! ఎండ్స్ కొంచెము మరీ డల్‌గా కనిపించకుండా కొంచెము ఫ్యాన్సీగా కనిపించడానికి టాజిల్స్ పనికొస్తాయి. అండ్ రెడీమేడ్ లుక్ కూడా తెస్తుందది. ఇది మనం ఇంట్లో చేసుకుంది కాబట్టి దాన్ని కొంచెం మరి మంచిగా చేసుకోవాలి కదా! సో, అలా ఆ రెడీమేడ్ లుక్ కోసమని కొంచెం చిన్నగా అలా ఇది సేమ్ ఉన్న ఊల్లో నుంచే కట్ చేసుకున్నాను కొన్ని పీసెస్. సో, టాజిల్స్ ఎలా అంటే మనకి 12 లూప్స్ ఉన్నాయి కాబట్టి 12 స్ట్రింగ్స్ కట్ చేసుకున్నాను. ఇక్కడ చిన్న హోల్స్ ఉన్నాయి. హోల్స్‌లో ఇలా పెట్టేసి జస్ట్ ఒక నాట్ చేస్తే సరిపోతుంది. If you like this video, like, share and subscribe.